వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా, అలాగే సీక్రెట్ రూమ్ ఉంటుందా, అలాగే ప్రోమో గురించి ఎవరు ఎంటర్ అయ్యారు, నలుగురు వచ్చారు కదా, వాళ్ళ గురించి క్లియర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. సో ఈసారి మిడ్ వీక్ ఎందుకంటే రేపే షూట్ స్టార్ట్ అవబోతుంది అర్లీగా, మనకు సాటర్డే సండే షూటు. ఎందుకు ఇంత తొందరగా అంటే చాలా ట్విస్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంత అర్లీగా స్టార్ట్ అవుతుంది మనకి. సో మాస్క్ మ్యాన్ అండ్ రీతు చౌదరి ఇద్దరిలో ఒకరిని సీక్రెట్ రూమ్లో పెడతారా, లేకపోతే అటు నుంచి అంటే పంపించేస్తారా, ఇంకా మనకు బాగా తక్కువ ఓట్స్ వచ్చిందంటే ప్రియా గారికి. సో ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళలో వెళ్ళిపోతారా, డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరిలో ఒక అవుట్. సో ఒకరిని సీక్రెట్ రూమ్ అంటే బాగా తెలుగు వచ్చిన వాళ్ళని సీక్రెట్ రూమ్లో పెడితే బాగుంటుంది. మాస్క్ మ్యాన్కి అలాగే రీతుకి ఇద్దరికి బాగా తెలుగు వచ్చు. వీళ్ళు సీక్రెట్ రూమ్లో ఉన్నా కూడా చాలా గేమ్ మొత్తం చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకంటే లాస్ట్ టైం ఒకసారి లోబోన్ వాళ్ళ లాంటి వాళ్ళని పంపిస్తే అది కుదరదు. సో ఖచ్చితంగా మిడ్ వీక్లోనే నైట్ లేబట్టి 12 o'clock ఈరోజు రేపు సో పంపించేస్తున్నాము, ఎవరు అనర్హుడు అంటే వాళ్ళని పంపించేస్తున్నాము, మేబీ ఇలాంటి ప్లాన్ ఏమైనా చేయొచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ ఈరోజు మనకు 2 ప్రోమోలలో మనకు దివ్యానికిత వచ్చినట్టుగా ఇన్ఫర్మేషను. సో ఇంకొకరు కూడా వస్తారా అనేది చూడాలి. సో దివ్యానికిత ఆల్రెడీ ఎంటర్, ఇది బిగ్ బాస్ ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు, వీళ్ళ డిసిషన్ ఏమి ఉండదు. వీళ్ళు ఆల్రెడీ ఓట్ వేసినా కూడా ఒకవేళ తక్కువ వచ్చిన వాళ్ళు అసలు ఓట్స్ రాని వాళ్ళని తీసుకుంటారా, ఓట్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళని తీసుకుంటారా అంటే మనకు రతిక టైంలో ఓట్స్ తక్కువ వచ్చిన వాళ్ళని తీసుకున్నారు. సో అలా కూడా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. సో మరి దివ్యానికితకి ఎవరు వేయలేదా, మోస్ట్లీ అందరు నాగా నాగా అంటున్నారు. సో అక్కడ ఏమైందో. సో ఖచ్చితంగా ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషనా సీక్రెట్ రూమా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సీక్రెట్ రూమ్ ఉంటుందేమో, ఎందుకంటే చాలా ట్విస్ట్ రణరంగము ఇవన్నీ అంటున్నారు కాబట్టి. సో ఏదైనా జరగచ్చు. అలాగే మనకు ప్రోమో విషయానికి లైవ్ విషయానికి వస్తే మనకు అనుష రత్నం దివ్య నిఖిత ఇద్దరు సేమ్ టు సేమ్ మాట్లాడారు, బాగా మాట్లాడారు. షకీబ్ ఫన్ చేశాడు, అబ్బా బాగా నవ్వొస్తుంది షకీబ్ చూస్తుంటే. నాగా వచ్చేసి సైలెంట్గా ఉన్నాడు, తనకు ఏం లేదు, నాకు టూ స్టార్స్ వచ్చాయి, నేను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఉన్నాను అని ఎక్కువ మాట్లాడలేదు, అంతవరకు మాట్లాడాడు, కూర్చున్నాడు, నేను ఆడగలుగుతానని చెప్పాడు. షకీబ్ మాత్రం నేను కూడా ఒక ఫన్ యాంగిల్ డాన్స్ చేస్తాను, కామెడీ చేస్తాను, నేను ఏదైనా క్రియేట్ చేస్తాను, బయట నుంచి వచ్చాను, మంచి మీకు ఒక్కొక్కరికి ఇండివిజువల్గా నేను ఏంటి అనేది నేను చెప్తాను, మీ గేమ్ కూడా మారుతుంది అంటే బయట విషయాలు కూడా మీకు చెప్పి మీ గేమ్ మారుతుందన్న ఉద్దేశంతో చెప్పాడు అనిపించింది. చాలా బాగా మాట్లాడారు. బట్ నాకు నాగా కన్నా షకీబ్ది మంచిగా అనిపించింది ఫన్ యాంగిల్. ఇంకొకటి వచ్చేసి అనుషరత్నం దివ్య నిఖిత ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు. సో వాళ్ళు సేమ్ టు సేమ్ ఎవరిని స్టాప్ చేస్తామంటే శ్రీజన్, ఇద్దరు ఒకటేలాగా బాగా మాట్లాడారు అబ్బా ఇద్దరు. నేను ఎక్కువ ఆర్గ్యుమెంట్కి వెళ్ళాను ఒక లెవెల్కి వచ్చాక స్టాప్ చేసేస్తాను, ఎక్కువ చేయను. ఇక వాళ్ళు కొంచెం స్టోరీ టెల్లరు, ఈమె కూడా ఒపీనియన్స్ చెప్తుంది కాబట్టి ఇద్దరు బాగా మాటకారులు. మాటల్లో వాళ్ళని వీళ్ళు ఓడించలేరు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చాలా మాటకారులుగా మాట్లాడినట్టు అనిపించింది. శ్రీజాకి అయితే ఇన్పుట్ వచ్చినట్టు అనిపించింది, శ్రీజ వెంటనే డల్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇన్పుట్స్ వచ్చాయి, మరి పవన్ కళ్యాణ్ మార్చుకుంటాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ కనిపించట్లేవు అని చెప్పేసి నాగా షకీబ్ ఇద్దరు అన్నారు. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్కి ఏం మారుతుందా, ఈలోగానే వెళ్ళిపోతాడా తెలీదు. శ్రీజకి అయితే ఖచ్చితంగా ఇన్పుట్స్ అందినాయి, శ్రీజ ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే నీలో నెగటివిటీ వస్తుంది, నువ్వు ఎక్కువ లాగ్ చేస్తావు, ఎక్కువ దాన్ని ఒక దానికి మించి శృతికి మించి వెళ్తుంటుంది నీ ఆర్గ్యుమెంట్ అనేది బాగా చెప్పారు అనిపించింది నాకు. ఇక్కడ మళ్ళీ రీతుకి సంజనాకి షకీబ్ నచ్చాడు కొంచెం. మళ్ళా దివ్య నిఖితని తీసుకొస్తే ఆమె మరో మనీష్ అవుతుంది అని చెప్తుంది రీతు, అది కూడా నాకు అనిపించింది. సో కొంచెం వీళ్ళు అనలైజ్ చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా ఆలోచించాలంటే మనకు పోటీగా వ్యక్తిని తీసుకోవద్దు, అంటే మనకు పోటీ కావద్దు, ఇక్కడ వచ్చి మనకంటే కొంచెం తక్కువ ఉన్నా అని కూడా అట్లా కూడా ఆలోచిస్తున్నారు కొందరు, మనకంటే ఎక్కువ ఇక ఇది చేయొద్దు. ఇక్కడ దివ్య నిఖిత భరణి గారు అంటుంటే తనుజ అంటారు, తనుజ ఏంటి ఊకే భరణి గారి గురించి చెప్తున్నాడు, నాన్న నీ పేరే చెప్తుంది, ఈమె ఓవర్ యాక్షన్, నాకు ఈ నాన్న తట్టుకోలేకపోతున్నా, ఏం నాన్ననో ఏమో ఏంటో ఏమో ఈమె. కానీ ఇక్కడ నాకు తెలిసినంత వరకు కొంచెం కామెడీ యాంగిల్, కొంచెం ఫన్ యాంగిల్ చూస్తే నవ్వొచ్చే విధంగా ఉన్నదైతే షకీబే. బట్ దివ్య నిఖిత వచ్చిందని అంటున్నారు, చెప్పలేము, ఇంకా ఏమవుతుంది అనేది కూడా మనం ఏం చెప్పలేము. ఇక అదే ఈ ఇద్దరు అమ్మాయిలు అయితే బాగా మాట్లాడాలనిపించింది. ఇంకా వాళ్ళకు అసలు మాట్లాడే అంటే ఏది అడిగినా కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ స్కిల్స్తోనే సూపర్గా మాట్లాడారు. సో ఇంకా ఏంటంటే
ఇక్కడ వీళ్ళు ఏంటంటే దివ్య నిఖిత ఆడుతుంది అనుకుంటారు. ఆమెకు ఆల్రెడీ ఇంజురీ అయింది, సర్జరీ అయింది. ఆమె ఆడుతుంది. సర్జరీ అయిన వాళ్ళు ఎంతైనా డెలికేటెడే ఉంటారు. ఆమె చూడడానికి అంత పడుతుంది కానీ ఆమె ఏమో ఆడదు. వీళ్ళేమో గేమ్ బాగా ఆడుతుంది. ఆమె అంటది నేను అన్ని పనులు చేస్తాను, నేను అన్ని ఆడతా, నేను ఇంట్లో పని చేస్తాను, టెనెంట్స్గా ఉంటా, ఓనర్గా ఉండరు, పని చేస్తాను, నేను ప్రతిది వంట చేస్తాను, కుకింగ్ చేస్తాను, బట్టలు తోముతా, బాసలు తోముతా, అన్నీ చేస్తాను, నేను అన్నిట్లలో ఉంటా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక్కడ అనుష కూడా నేను బాగా మాట్లాడుతూ ఆర్గ్యుమెంటల్లో కూడా బాగుంటా, ఇవన్నీ ఇంకా బాగా ఎక్కువ చెప్పినట్టు అనిపించింది. నాగా చాలా సైలెంట్గా ఉన్నాడు. సో మరి మీరు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారన్నారు, మరి మీరు కూడా సైలెంట్గానే ఉన్నారు కదా, మీరు కూడా ఎక్కువ మాట్లాడతలేరు కదా అని అంటాడు. అంటే ఇక అప్పుడు ఇక వాళ్ళు ఏంటంటే కొంచెం టెన్స్లో ఉన్నారు. లోపలికి వస్తామో రామో, లోపలికి వచ్చినాక ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, లోపలికి రానంత వరకు సెలెక్ట్ చేస్తారో లేదో అన్న అది వేరే ఉంటుంది. సో ఇక్కడ అనుష అయితే ఎక్కువ మాట్లాడింది కానీ నాకు ఎక్కువ ఇంప్రెసివ్గా అనిపించలేదు. పాపం షకీబ్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, అలా ఇప్పుడు ఈ లక్కుతో ఇక్కడి వరకు వచ్చాను. అనుష ఏమంటదంటే గేమ్స్ గెలవడమే కాదు, గేమ్స్ గెలవని వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, గేమ్స్ ఆడతా, ఫస్ట్ సెకండ్ థర్డ్ కెప్టెన్గా ఉన్న అది ఇది అంటది. షకీబ్ కూడా బాగానే ఆడిండు. సో నాగా ఏంటంటే 2 స్టార్స్ వచ్చినాయి కాబట్టి ఆయన ఇదైండు. దివ్య నిఖిత కూడా గేమ్లో విన్ అయింది. సో ఎవరి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ వాళ్ళైతే వాదించుకున్నారు అనిపించింది. సో చూద్దాము. దివ్య నిఖిత ఆల్రెడీ ఎంటర్డ్ అంటున్నారు, మరి ఎలా తీస్తారో, ఓటింగ్ జరుగుతుంది లైవ్లో, ఇదన్నమాట. సో సీక్రెట్ రూమ్లో మరి మాస్క్ మ్యాన్ ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఆలోచించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.